ఓం నమో శ్రీకాళహస్తీశ్వరాయ. శ్రీకాళహస్తి క్షేత్రానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాలలో ఏకైక పంచభూత లింగ క్షేత్రం శ్రీ వాయులింగ క్షేత్రం. శ్రీకాళహస్తీశ్వరుడు సౌత్ ఫేస్లో ఉంటారు. మొదటిగా పాతాళ విఘ్నేశ్వర స్వామి నార్త్ ఫేస్లో ఉంటారు. స్వామివారు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన వినాయకుడు పాతాళ విఘ్నేశ్వరుడు. మనం ఒక్క కోరిక కొడితే 3 కోరికలు ఇస్తారు స్వామివారు. అమ్మవారేమో జ్ఞానప్రసూరాంబిక మాతగా ఉంటారు. ఆమె ఈస్ట్ ఫేస్లో ఉంటారు అమ్మవారు వడ్డానం చూస్తే మనకి దర్శన భాగ్యం చేసుకుంటే రావుకేతు దోషాలు ఉండవు. ఇది సువర్ణముఖి నది అన్నమాట. అగ్రస మహర్షి ఇటు నుంచి వెళ్తున్నప్పుడు పాతాళ విఘ్నేశ్వర స్వామిని కలుస్తారు. స్వామివారు మర్చిపోయి విఘ్నేశ్వర స్వామి చూడకుండా ఇక్కడ నదికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామివారు ఈ నదిని సృష్టిస్తారు. ఇక్కడ నది ఎండిపోయినప్పుడల్లా శివునికి ఒక కుండలో పెట్టి అభిషేకం చేస్తే మళ్ళీ నదిలో నీళ్ళు వస్తాయి. శ్రీకాళహస్తి ప్రత్యేకమైన దేవస్థానం. గ్రహ టైంలో కూడా సూర్యచంద్ర గ్రహాల టైంలో కూడా తెరిచి ఉంచబడుతున్న క్షేత్రం. రావుకేతు దోషాలు సూర్యచంద్ర గ్రహ దోషాలు పోతాయి. లోపల యమధర్మరాజు ఉంటారు, స్ఫటికలింగం ఉంటుంది, చిత్రగుప్తుడు ఉంటారు, కాలభైరవుడు ఉంటారు, వీరభద్రస్వామి ఉంటారు, నందీశ్వరుడు ఉంటాడు, శ్రీకాళహస్తీశ్వరుడు ఉంటారు, జ్ఞానప్రసూరాంబిక మాత, పాతాళ గణేశుడు, స్వర్ణముఖి నది మాత. దక్షిణ కాశీగా మనకు పిలువబడుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం. స్వామివారు నవగ్రహ కవచంతో మనకు దర్శన భాగ్యం ఇస్తారు. వాయులింగంగా భక్తుడికి ప్రత్యక్ష దైవముగా స్వామివారు దర్శన భాగ్యం ఇచ్చారు. భక్తుల కోసం స్వామివారు ఎప్పుడూ ముందే ఉంటారు. భక్త కన్నప్ప కోసం ఇక్కడ వచ్చినప్పుడు కఠోరమైన పరీక్షగా భక్త కన్నప్ప వారు స్వామివారికి నేత్ర దానం చేస్తారు. భక్త కన్నప్ప తదనంతరం శివ దర్శనం చేసుకొని శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేసుకొని స్వామివార్లు మమేకమై స్వామివారికి భక్త కన్నప్పకు మోక్ష ప్రసాదం ఇస్తారు. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ. స్వామివారిని దర్శనం చేసుకుంటే నవగ్రహ దోషాలు ఏముండవు. నవగ్రహ బాధలు పీడిత నుంచి మనకు విముక్తి లభిస్తుంది. గ్రహాలు శాంతించి మనకు అనుకూలంగా ఉంటాయి. గోమాతావే కామధేను నేమాం శ్రీ సువర్ణముఖి మాతావే నమ. గుడికి వెళ్ళే ముందు రోడ్ పైనే జల వినాయక స్వామి వారు ఉంటారు. లోపల పాతాళ విఘ్నేశ్వర స్వామి ఉంటారు. ఖచ్చితంగా క్షేత్రానికి మనం వచ్చినట్టు తెలియాలంటే పాతాళ విఘ్నేశ్వర స్వామి దర్శన భాగ్యం కంపల్సరీ. మీకు ఒక్క కోరిక కోరితే 3 కోరికలు నెరవేరుస్తున్న పాతాళ విఘ్నేశ్వర స్వామి. రాత్రే కదా అవన్నీ నడిపినామా ఈరోజు పొద్దున్న